గొడవ జరుగుతుందో ఏంటో. బాబాయ్ ఆ ఫోటోలు తీసుకెళ్లి మంగమ్మ గారికి చూపిస్తే పెళ్ళాగిపోతే. స్వర్ణ, స్వర్ణ ఏంటమ్మా? ఇక్కడేం చేస్తున్నావే? నిన్నటి నుంచి నేను నిన్ను గమనిస్తూనే ఉన్నాను. నీ పద్ధతి నాకేమీ నచ్చడం లేదు. గదిలో సీత పక్కన ఉండకుండా చెట్లు పుట్లు పట్టుకొని తిరుగుతావేంటే? నాకంతా తెలిసే. ఏం తెలిసింది? ఆ ఫోటోల సంగతి ఏంటి? నీకోసం ఇల్లంతా వెతికాను. అక్క పెళ్ళైపోతుంది వెళ్ళిపోతుంది అన్న దిగులే లేదు నీకు. అమ్మయ్యా, నేను ఇంకేంటో అనుకున్నాను. పెళ్లి కూతురి చెల్లెలైనంత మాత్రాన పనుల మీదేనా? కాస్త నీ గురించి ఆలోచించవా? నలుగురు చుట్టాలు వచ్చిపోతుంటారు. ఇలా ఉంటే ఎలా? వచ్చిన చుట్టాలో ఎవరికైనా నచ్చితే నీ పెళ్లి అవుతుంది. స్వర్ణ, నీకేం కావాలో నాకు తెలిసే. ఇదిగో ఇదిగో ఈ మల్లెపూలు పెట్టుకో. తిరుగు. బంగారు బొమ్మలా ఉన్నావే. పెళ్లికలా ఉట్టి పడుతోంది. సీతా, హలో. ఏం సావిత్రి, అంతా రెడీ అయ్యారా? రెడీ అయ్యాం పిన్ని గారు. సావిత్రి, ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడు వర్జం రాకుండా బయలుదేరండి. ఆ విషయం పంతులు గారికి చెప్పి పంపించాను. చెప్పారా? చెప్పారు పిన్ని గారు. మండపానికి వెళ్ళేటప్పుడు కూడా వర్జం లేకుండా చూసుకుని వెళ్ళాలి. అర్థమైందా? అలాగే పిన్ని గారు. సరే సరే, వెళ్ళండి వెళ్ళండి, బయలుదేరి వెళ్ళండి. అలాగే పిన్ని గారు. ఓసే స్వర్ణ.